హాయ్ అండి. ఈరోజు శనగలుకి మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలతో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ శనగల్లో ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ ఉంటాయి. ఇవి తింటే చాలా లాభాలు పొందవచ్చు. వెజిటేరియన్స్ వీటిని ఖచ్చితంగా తినాలంటూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే వీరు తక్కువ పోషకాలు తీసుకున్నట్లు అవుతుంది, కానీ మాంసం తిన్నంత పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్ కావాలి అంటే మనము ఈ శనగలను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉండే శనగల్లో ఆరోగ్య లాభాలు చూస్తే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి శాకాహారులకు ఎంతో మేలు చేస్తాయి. రెగ్యులర్గా తినడం వల్ల ఈ ఈ ప్రోటీన్లు, పీచు పదార్థం మన బాడీకి వెళ్ళి అన్ని రకాలు కూడా మనకి విటమిన్స్, మినరల్స్ అందుతాయి. అందువల్ల శనగలను తినడానికి ప్రయత్నం చేయండి. మొక్క రాకపోయినా నానబెట్టిన శనగలతో అయినా చేసుకోవచ్చు. ఒక మిరపకాయ, చిన్న అట్టు రాకపోతే ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకోండి. వరిపిండి వేసుకుంటే అట్టు వస్తుంది. జస్ట్ అలా చేసిన తర్వాత దానికి నేను చట్నీ అయితే చేసుకున్నాను. బొంబాయి చట్నీ చేశాను అన్ని వెజిటబుల్స్ వేసి. సో మీకు నచ్చినట్టు మీరు కూడా ట్రై చేయండి. మనకి వాల్యుబుల్ ప్రోటీన్స్, పీచు పదార్థాలు కలగాలంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.